వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను అర్చన. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. తమ మంత్రి కంపెనీలో అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి చెప్పారు హరీష్ రావు. ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్, రక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం. నాదర్గూల్ భూముల వ్యవహారంపై హరీష్ రావుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్. హైదరాబాద్లో ఏసీబీ వలకు చిక్కిన ఇద్దరు ఎయిర్పోర్ట్ పోలీసు అధికారులు. టాలీవుడ్లో కొత్త వివాదం. టీఎఫ్సీసీ ప్రతిపాదనపై అగ్ర నిర్మాతల తీవ్ర అభ్యంతరం. ఇక వివరాల్లోకి వెళ్తే, తమ మంత్రి కంపెనీలో జరిగిన అవినీతిని తమ అధికారులే గుర్తుపట్టారని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనుమతులు లేకుండానే నడుపుతున్నారని, రాఘవ్ కన్స్ట్రక్షన్స్కు అధికారులు నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. పొంగులేటికి చెందిన ఈ కంపెనీలో అవినీతి జరిగిందని సీఎం చెప్పడం, అధికారులు నోటీసులు ఇవ్వడం తప్ప, లేక తన కంపెనీపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పింది తప్ప అని ప్రశ్నించారు. 4 శాఖలకు చెందిన అధికారులు ఈ కంపెనీకి 3 సార్లు నోటీసులు ఇచ్చారని తెలిపారు. తన కంపెనీ విషయంలో ముఖ్యమంత్రి తప్పు చెప్పారని, సభలోనే పొంగులేటి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఆయన పొంగులేటి కాదని పొంగులూటి అని ఎద్దేవా చేశారు. నాదర్గూల్ భూముల వ్యవహారం గురించి మాట్లాడుతూ 2.5 ఏళ్లుగా ఆ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు. అది ప్రభుత్వ భూమి అయితే స్వాధీనం చేసుకోకుండా హైడ్రా ఏం చేస్తుందని నిలదీశారు. హైడ్రా కేవలం పేదల ఇళ్లపై మాత్రమే వెళ్తుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే నేనొక్కనే అవినీతి పరుణ్ణి కాదు, నా సహచర మంత్రులందరూ కూడా అవినీతి పరులే అని పాపం వాళ్ళందరినీ కూడా తనకంటిన బురద వాళ్ళందరికీ అంటించే ప్రయత్నం చేశాడు. జూపల్లి కృష్ణారావు గారి కుంభకోణాన్ని ఆయనే బయటపెట్టాడు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల టెండర్ల కుంభకోణాన్ని ఆయనే బయటపెట్టుకున్నాడు. బట్టి విక్రమార్క గారి ఆర్థిక శాఖలో బిల్లులు ఇయ్యడానికి పర్సంటేజీల కుంభకోణాన్ని ఆయనే గుర్తు చేశాడు. అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కుంభకోణాల చిట్టా చదివి, అరే నన్ను ఒక్కనే కాదు నా చుట్టూ ఉండే మంత్రుల కుంభకోణాలను కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినాడు. ఆయన తాపత్రయము, ఆయన ప్రయాస అంతా కూడా నేనొక్కనే కుంభకోణాలు చేయలేదు, నేనొక్కనే అవినీతి పరుణ్ణి కాదు, రాష్ట్ర కేబినెట్ లో చాలా మంది ఉన్నారని తన బురద అందరికి అంటించే ప్రయత్నం చేసినట్టుగా నిన్న ఆయన ప్రయత్నం కనబడ్డది. నువ్వే అంటున్నావు ఇది ప్రభుత్వ భూమి, మేము సుప్రీంకోర్టులో వేసినాము, మా ఆర్డీఓ వేసిండన్నావు. ప్రభుత్వ భూమి అయితే నీ హైడ్రా గడివిక్తుందా? ప్రభుత్వ భూములు కాపాడడానికి, చెరువులు కాపాడడానికే కదా హైడ్రా. నేను మంత్రి గారిని కోరుతున్న, నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఆ కాంపౌండ్ వాళ్ళు తొలగించండి, బౌన్సర్లను, ఆ ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి, ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి, ఆ భూమిలో సాగు చేసుకున్న రైతులకు ఎంట్రీ ఇవ్వండి. తెలంగాణలోని ఆదిలాబాద్లో విమానాశ్రయం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇక్కడ రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఒక విమానాశ్రయాన్ని నిర్మించనున్నట్టు, అందులోనే పౌర విమాన సర్వీసుల కోసం ప్రత్యేకంగా ఒక ఎన్క్లేవ్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం ఆయన ఈ వివరాలు వెల్లడించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో పాటు రామ్మోహన్ నాయుడు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆదిలాబాద్లో రక్షణ శాఖకు ఇప్పటికే 360 ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్ స్ట్రిప్ ఉందని, విమానాశ్రయ పూర్తి స్థాయి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో 450 ఎకరాల భూమిని సేకరించి ఇవ్వాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఎయిర్బస్ A320 వంటి పెద్ద విమానాలు దిగేందుకు వీలుగా ఈ ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేస్తున్నానన్నారు. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ఏప్రిల్ 17న రక్షణ శాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల బృందం క్షేత్రంలో పర్యటించిన అధ్యయనం చేస్తుందని మంత్రి వివరించారు. ఆ తర్వాత మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి రక్షణ శాఖ ఆమోదం తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసిన వెంటనే పనులు ప్రారంభించవచ్చని తెలిపారు. ఎయిర్పోర్ట్ నిర్మించాలనంటే, సుమారు ఎయిర్ బస్ కి సరిపోయేటట్టు ఒక రన్వే నిర్మించాలనంటే ఒక 430 ఎకరాల వరకు భూమి తాలూకా ఆవశ్యకత అక్కడ ఉంది. సో ఈ యొక్క రిక్వెస్ట్ ని మేము స్టేట్ గవర్నమెంట్ కూడా పంపించాం. డిఫెన్స్ తాలూకా ఇన్వాల్వ్మెంట్, డిఫెన్స్ దగ్గర నుంచి కూడా ఒక అప్రూవల్ వాళ్ళు అందించారు. అందులో మరొకసారి రాజ్నాథ్ సింగ్ గారు కూడా స్పష్టంగా ఆయన తాలూకా సహకారం వెల్లడించారు. సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, అలాగే మన స్టేట్ గవర్నమెంట్, ఈ ముగ్గురు కలిసి ఏప్రిల్ 17th నాడు గ్రౌండ్కి వెళ్లి అక్కడ మరొకసారి ఓఎల్ఎస్ ఆబ్స్టికల్ లిమిటేషన్ సర్వే కూడా చేసుకుని మరొకసారి ఫీల్డ్కి వెళ్లి స్టడీ చేసి ఇంకేమైనా ఆబ్స్టికల్స్ ఉన్నా, ఇంకేమైనా లిమిటేషన్స్ ఉన్నా వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని రన్వే ఓరియంటేషను,
లేకపోతే మాస్టర్ ప్లాను ఇవన్నీ కూడా స్టడీ చేసి దాని మీద ఒక ప్లాన్కి మాస్టర్ ప్లాన్ కూడా నిర్ధారించడానికి 17th నాడు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. 17th వెళ్ళి అక్కడ గ్రౌండ్లో ఫీల్డ్ విజిట్ చేస్తారు. నాదర్గుల్లో భూములను 2014లోనే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 3 సంస్థలకు అప్పగించిందని, వారి హయాంలోనే ఆ సంస్థల పేరిట రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ కూడా జరిగిందని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. నాడు జరిగిన రిజిస్ట్రేషన్తో తమ ప్రభుత్వానికి ఏం సంబంధమని మండిపడ్డారు. నాదర్గుల్ భూములను తమ ప్రభుత్వం హయాంలో కట్టబెట్టినట్లు ఆరోపణలు చేయడాన్ని ఆయన ఖండించారు. హరీష్ రావు చెప్తున్న భూముల్లో 2022లోనే నిర్మాణాలు ప్రారంభమయ్యాయని అన్నారు. ఆ సమయంలో బీఆర్ఎస్ అధికారంలో ఉందని గుర్తు చేశారు. తమకు నాలా కన్వర్షన్ ఇవ్వలేదని భూములు పొందిన వారు 2022లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే నాటి కేసీఆర్ ప్రభుత్వం కనీసం కౌంటర్ దాఖలు చేయలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక ఆ భూములు ప్రభుత్వానివేనని కౌంటర్ దాఖలు చేశామని వెల్లడించారు. నాడు వాటాల కోసం భూములు కట్టబెట్టిన వారు ఇప్పుడు తమపై నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు చెప్తున్న కంపెనీలో తన కుటుంబ సభ్యులు ఎవరూ లేరని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. నాదర్గుల్ భూముల వ్యవహారానికి సంబంధించిన కంపెనీలో తన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే నిరూపించాలని సవాల్ చేశారు. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీస్ అవుట్పోస్ట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఓ కేసులో సహాయం చేసేందుకు లంచం తీసుకుంటున్న ఒక ఇన్స్పెక్టర్, ఒక సబ్ ఇన్స్పెక్టర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్లో నమోదైన ఒక కేసులో ఛార్జిషీట్ వేయడానికి ఫిర్యాదుదారుడు కుటుంబ సభ్యులను ఇరికించకుండా ఉండేందుకు ఇన్స్పెక్టర్ సంపత్ కనకయ్య, సబ్ ఇన్స్పెక్టర్ యూకే సిద్ధేశ్వర్ 5 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా 2 లక్షలు అడ్వాన్స్గా తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా ఏసీబీ అధికారులు వారిని పట్టుకున్నారు. ఈ ఆపరేషన్ తర్వాత ఇన్స్పెక్టర్ కనకయ్య నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టగా భారీగా నగదు బయటపడింది. ఆయన ఇంట్లో 33.97 లక్షల నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు కొన్ని ఆస్తి పత్రాలు కూడా లభించాయని, వాటిపై విచారణ జరుపుతున్నామని ఏసీబీ తెలిపింది. తెలుగు చిత్ర పరిశ్రమలో మరో కొత్త వివాదం రాజుకుంది. థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు సంబంధించి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇటీవల ప్రతిపాదించిన పర్సంటేజ్ ఆధారిత స్క్రీనింగ్ మోడల్పై అగ్ర నిర్మాతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని ఏకపక్షంగా తమపై రుద్దడాన్ని అంగీకరించబోమని స్పష్టం చేస్తూ యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఏప్రిల్ 8న ఛాంబర్, మార్చి 25, ఏప్రిల్ 2 తేదీలలో టీఎఫ్సీసీ జారీ చేసిన సర్క్యులర్లను ప్రస్తావిస్తూ ఈ కొత్త విధానం తమకు ఆమోదయోగ్యం కాదని నిర్మాతలు తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న పాత విధానాన్నే కొనసాగించాలని వారు కోరారు. ఎగ్జిబిటర్లతో నేరుగా చర్చలు జరిపి తమ నిబంధనల ప్రకారమే సినిమాలను పంపిణీ చేసుకుంటామని గిల్డ్ స్పష్టం చేసింది. టీఎఫ్సీసీ ప్రతిపాదించిన కొత్త విధానాన్ని పాటించే థియేటర్లకు తమ సినిమాలను ప్రదర్శన కోసం ఇచ్చేది లేదని నిర్మాతలు తమ లేఖల్లో అల్టిమేటం జారీ చేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.